నెల్లూరు నగరంలోని స్థానిక 17వ డివిజన్ చింతారెడ్డిపాలెం యూత్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ కలెక్టర్, నెల్లూరు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొప్పుల రాజు విచ్చేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి ఎనలేని సేవలు చేసిన అంబేద్కర్ అని కొనియాడారు. ఈ సందర్భంగా చింతారెడ్డిపాలెం యూత్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటంతో భారీ ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతారెడ్డిపాలెం ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు చింతారెడ్డిపాలెంలో దళిత యువతీ యువకులు ఎంతో ఉత్సాహంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. వారి ఆనందంతో పాలు పంచుకునేదానికి నేను ఇక్కడికి వచ్చున్నాను. మీ అందరూ కూడా తెలిసి ఉండొచ్చు, మీరందరూ కూడా చూసి ఉండొచ్చు. నెల్లూరు నడిబొడ్డున విఆర్ కాలేజ్ దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఒకటి ఉన్నది. మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. సరిగ్గా ఈ రోజుకి 35 సంవత్సరాల క్రితం ఆ విగ్రహాన్ని నేను నెల్లూరు జిల్లా కలెక్టర్గా ఆ రోజు ఆవిష్కరించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా నెల్లూరు పట్టణంలో బాబాసాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆనందం నాకు ఎప్పుడూ మిగిలి ఉంటుంది. మరి మనందరికి కూడా తెలుసు, కులం పేరిట, మతం పేరిట మానవత్వాన్ని మంటగలిపినటువంటి మన సమాజం వెన్నుతట్టి సమతా సిద్ధాంతాన్ని సశాస్త్రీయంగా బోధించినటువంటి నవయుగ యువతాళకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రాయటానికి ఆనాడు వారిని ఎంపిక చేయడం జరిగింది. ఆ బాధ్యతని ఎంతో శ్లాఘనీయంగా వారు నిర్వర్తించి నవభారత రాజ్యాంగకర్తగా మన హృదయాల్లో నిలిచిపోయారు. వారు రచించినటువంటి రాజ్యాంగం మూలంగా ఈ సమాజంలో పేద ప్రజలు ఒక ఆత్మస్థైర్యంతో బతికేదానికి అవకాశం వచ్చింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి పునాదులు వేసేదానికి ఆ రాజ్యాంగం ఉపయోగపడింది. మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సమయంలో అనేక దేశాలు కూడాను స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాయి. కానీ ఆ దేశాల్లో చాలా దేశాలు ఆ ప్రజాస్వామ్యాన్ని మన భారతదేశంలో మనం నిలబెట్టుకున్నట్టుగా నిలబెట్టుకోలేకపోయినాయి. దానికి కారణం భారత రాజ్యాంగం లాగా వారికి అటువంటి రాజ్యాంగాన్ని రచించేటువంటి మేధావి ఆ దేశాల్లో లేకపోవటం మూలంగానే. మరి రాజ్యాంగ విలువలు ఈ సమాజంలో సమానత్వం పాలు పంచుకునేదానికి నేను ఇక్కడికి వచ్చున్నాను. మీ అందరూ కూడా తెలిసి ఉండొచ్చు, మీరందరూ కూడా చూసి ఉండొచ్చు. నెల్లూరు నడిబొడ్డున విఆర్ కాలేజ్ దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఒకటి ఉన్నది. మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. సరిగ్గా ఈ రోజుకి 35 సంవత్సరాల క్రితం ఆ విగ్రహాన్ని నేను నెల్లూరు జిల్లా కలెక్టర్గా ఆ రోజు ఆవిష్కరించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా నెల్లూరు పట్టణంలో బాబాసాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆనందం నాకు ఎప్పుడూ మిగిలి ఉంటుంది. మరి మనందరికి కూడా తెలుసు, కులం పేరిట, మతం పేరిట మానవత్వాన్ని మంటగలిపినటువంటి మన సమాజం వెన్నుతట్టి సమతా సిద్ధాంతాన్ని
సశాస్త్రీయంగా బోధించినటువంటి నవయుగ యువతాళకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రాయటానికి ఆనాడు వారిని ఎంపిక చేయడం జరిగింది. ఆ బాధ్యతని ఎంతో శ్లాఘనీయంగా వారు నిర్వర్తించి నవభారత రాజ్యాంగకర్తగా మన హృదయాల్లో నిలిచిపోయారు. వారు రచించినటువంటి రాజ్యాంగం మూలంగా ఈ సమాజంలో పేద ప్రజలు ఒక ఆత్మస్థైర్యంతో బతికేదానికి అవకాశం వచ్చింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి పునాదులు వేసేదానికి ఆ రాజ్యాంగం ఉపయోగపడింది. మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సమయంలో అనేక దేశాలు కూడాను స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాయి. కానీ ఆ దేశాల్లో చాలా దేశాలు ఆ ప్రజాస్వామ్యాన్ని మన భారతదేశంలో మనం నిలబెట్టుకున్నట్టుగా నిలబెట్టుకోలేకపోయినాయి. దానికి కారణం భారత రాజ్యాంగం లాగా వారికి అటువంటి రాజ్యాంగాన్ని రచించేటువంటి మేధావి ఆ దేశాల్లో లేకపోవటం మూలంగానే. మరి రాజ్యాంగ విలువలు ఈ సమాజంలో సమానత్వం రావాలి, ఈ సమాజంలో అందరూ కూడాను అభివృద్ధి చెందాలి అనే కోరిక బాబాసాహెబ్ అంబేద్కర్లో గాఢంగా ఉండేది. అందుకనే దళితులకి రిజర్వేషన్ ఏర్పాటు చేయటం, దళితులకి ఉద్యోగ అవకాశాల కోసం వారికి ఏర్పాట్లు చేయటం, మరి అనేక విధానాల ద్వారా ఈనాడు దళితుల యొక్క జీవితాల్లో బాగు వచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ మూలంగా. మరి ముఖ్యంగా రాజకీయ రిజర్వేషన్స్ మూలంగా ఈనాడు దళితుల యొక్క వాయిస్, దళితుల యొక్క విషయాలు, దళితుల యొక్క సమస్యలు అసెంబ్లీలో పార్లమెంట్లో నిలదీసేదానికి బాబాసాహెబ్ అంబేద్కర్ అవకాశం కల్పించారు. మరి ఈనాడు భారతదేశం మొత్తంలో అనేక పట్టణాల్లో, అనేక గ్రామాల్లో ఇటువంటి విగ్రహాలు ఏర్పాటు చేసుకొని దళితులు వారి నుంచి స్ఫూర్తి తెచ్చుకొని ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా చింతారెడ్డిపాలెం ప్రజలందరూ కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భీమ్. అందరికీ నమస్కారం. నా పేరు దయా సాధ్విన. నేను అంబేద్కర్ గారి గురించి మాట్లాడబోతున్నాను. అంబేద్కర్ గారి పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. అంబేద్కర్ గారు 14 ఏప్రిల్ 1891 మధ్యప్రదేశ్లో జన్మించారు. అంబేద్కర్ గారి తల్లిదండ్రుల పేర్లు రామ్జీ మాలోజీ సక్పల్ మరియు భీమాబాయి. అంబేద్కర్ గారు కుల వివక్షతకు వ్యతిరేకంగా ఉన్నాడు. 1956లో నాగపూర్లో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. భారతదేశం నుండి విదేశీ సంస్థ నుండి డాక్టరేట్ పొందిన మొదటి వ్యక్తి. భారత రాజ్యాంగాన్ని రాశారు. భారత రాజ్యాంగ వాస్తు శిల్పి అని కూడా అంటారు. దళితుల దూత అని కూడా అంటారు. అంబేద్కర్ గారు కుల వివక్షతకు వ్యతిరేకంగా ఉన్నాడు. అంటరాంతనానికి వ్యతిరేకంగా ఉన్నాడు. అసలు అంటరాంతనం అంటే ఏంటి? ఏ మనుషులందరూ ఒకటి కాదా? అసలు మొదట అంటరాంతనాన్ని అంబేద్కర్ గారు ఎక్కడ గ్రహించారు? ఆయన బాల్యం నుండి అంటరాంతనాన్ని గ్రహించారు. ఆయన చదువుకునే రోజుల్లో తక్కువ కులానికి చెందిన వారని గుడిలోకి రానివ్వలేదు, బడిలోకి రానివ్వలేదు. క్లాస్ రూమ్ తలుపుల దగ్గర కూర్చొని పెట్టి విద్య బోధించేవారు. ఒకరోజు ఉపాధ్యాయుడు బోర్డు మీద ఒక లెక్క ఇచ్చి చేయమంటే అక్కడున్న పిల్లలు ఎవరు చేయకపోవడంతో అంబేద్కర్ గారు వస్తున్నప్పుడు అక్కడున్న పిల్లలందరూ నువ్వు అంటరాని వాడివి, నువ్వు బోర్డు తాకకూడదు, బోర్డు వెనకాల మా క్యారేజీలు ఉన్నాయి, అవి మైలు పడిపోతాయని తిట్టి అవమానించారు. మనల్ని ఎవరైనా ఒక మాట అంటేనే పడలేమే, అలాంటిది అంబేద్కర్ గారిని ఎంత అవమానించి ఎంత తిట్టారు. కానీ ఆయన అవన్నీ భరించారు, ఎదుర్కొన్నాడు. ఎందుకోసం? రేపటి రోజున ఆయన పడిన బాధలు, కష్టాలు మనలాంటి వాళ్ళు పడకూడదని మన కోసం ఎంతో పోరాటం చేశాడు, ఎంతో కృషి చేశాడు. ఆయన ఆ రోజుల్లో అలా చేయబట్టే ఈరోజు మనం ఇలా స్వేచ్ఛగా బతుకుతున్నాము. జై భీమ్. చింతారెడ్డిపాలెం గ్రామం, నెల్లూరు రూరల్ మండలం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని నా గ్రామంలో జరుపుకొని తెలుసుకున్నాము. ఆయన చేసిన మేలులు ఎనలేనివే. ఈరోజు మా గ్రామంలో చాలా నిరుపేదలు ఈరోజు ఓటు హక్కు వేసుకుంటున్నామంటే ఆయన ఇచ్చిన సంకల్పమే. వల్లభాయ్ పటేలు, నెహ్రూ, గాంధీ లాంటి పెద్ద పెద్ద నాయకులు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకే ఓటు హక్కు అన్నారు. ఇంకొకరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకే ఓటు హక్కు అన్నారు. ఇంకొకరు డిగ్రీ చదివిన వారికే ఓటు హక్కు అన్నారు. మరొకరు మగవారికే మాత్రం ఓటు హక్కు అన్నారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాన్ని ఖండించి 21 సంవత్సరం నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని
స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరికైనా సరే 21 సంవత్సరాల నుంచే ఓటు హక్కు కల్పించాలని ప్రతిపాదిస్తే ఈరోజు మాకు అందరికీ ఓటు హక్కు కలిగింది. మాకు ఓటు హక్కు ఉండబట్టే పెద్ద పెద్ద బడా నాయకులు కూడా మా ఊరు చుట్టూ తిరుగుతున్నారు. మాది మురికివాడైనా సరే పెద్ద పెద్ద నాయకులు మా ఊరికి వచ్చి తిరుగుతున్నారు. అంతేకాకుండా 1935లోనే ఆయన రిజర్వ్ బ్యాంకును స్థాపించాడు. ఆ రిజర్వ్ బ్యాంక్ స్థాపించిన వాళ్ళలో